ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటారా? ఎవరైనా వచ్చి గైడ్ చేస్తూ ఉంటారా ఏంటి అసలా? లేదంటే మీదేనా ఏ టు జెడ్ పాట వచ్చే వరకు కూడా? లేదు బ్రో. ఏ టు జెడ్ మొత్తం ఓన్ మైండ్ సెట్‌లో వెళ్ళిపోతా. అంటే హ్మ్. నేను ఒకవేళ వేరే వాళ్ళ ఏమన్నా తీసుకున్నప్పటికీ సలహాలు ఎమ్మటే చేంజ్ అయిపోతది. ఎందుకంటే వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. నేను చూసే పాయింట్ ఆఫ్ పాయింట్ వ్యూ ఆఫ్ వ్యూ వేరు. అవును. నేను చిన్నప్పటి నుంచి నేను పెరిగిన విధానంలో కొన్ని హ్మ్. అంటే మనకు చిన్నప్పటి నుంచి ఆ! ఇక్కడ ఆ! ఇప్పటిదాకా కొన్ని లైఫ్‌లో అంటే లైఫ్ టైమ్‌లో నాకు మడదలు అంటే మన ఫ్యామిలీలో ఉండే రిలేషన్స్ కొందరికి మడదలుంటారు, కొందరికి ఉండరు, కొందరికి అవును. మేనమామలుంటారు, అవును. అవును. కొందరికి అవును. ఉండరు. అవును. సో, అట్లా నేను చూసిన లైఫ్ స్టైల్‌లో నాకు మరదలు లేరనమాట ఓకే. చిన్నప్పటి నుంచి. ఓకే. ఆ! సో, వాళ్ళు చిన్నవాళ్ళు. మరదలుంటే బావుండని చెప్పి ఆ! రాసారా? చిన్నవాళ్ళు ఆ! వాళ్ళు. ఆ! సో, ఒక మరదలుండి వాళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకోకుండా ఉంటే ఏదో బై మిస్టేకో హ్మ్. వాళ్ళ హ్మ్. ఫ్యామిలీలో ఏవో గొడవలొచ్చి వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ చాలా దూరంగా ఉంటాయి. ఇట్లాంటి ఒక సీన్ క్రియేట్ చేసి, ఒక పాట మీద క్రియేట్ చేసి ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేస్తే ఎట్లుంటది అనేది కూడా నాకు ఉంటుండే. అట్లా సో, నా రియల్ లైఫ్‌లో ఏది నేను చూడలేదు, హ్మ్. ఏది హ్మ్. చేయలేదో అది హ్మ్. స్క్రీన్ మీద చేయడానికి, చూసుకోవడానికి